పుండరీకాయతదృశం సంశ్రయేతి విదీప్తయే తద్వేన యశ్చిదజిదీశ్వర తత్స్వభావ భోగాపవర్గతదుపాయగతిరుదారః సందర్శయన్ నిరభిమీత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ. మైత్రేయుడు పరాశర మహర్షిని ప్రశ్నించాడు. ఎవరి వల్ల ఈ జగత్తంతా కూడా ఆవిర్భవించింది, ఎవరి లోపల ఇది లీనమై ఉన్నది, చిట్ట చివరికి ఎవరిలో లయస్థానముగా చేరుతుంది, అటువంటి తత్వాన్ని గురించి, మూలతత్వాన్ని గురించి నాకు చెప్పవలసినది అని ప్రశ్నించి దానితో పాటు అనేకములైనటువంటి విషయములు ఆయన ప్రస్తావించడం జరిగింది. ఆ క్రమంలో పరాశర మహర్షి విష్ణు అని చెప్పబడేటువంటి ఒక పరతత్వంలోంచి ఈ సమస్తమైన జగత్తు ఆవిర్భవించింది, ఆయనలోనే ఉన్నది. చిట్ట చివరికి ఇది కొంతకాలం ఉన్న తర్వాత, అంటే సృష్టి జరిగిన తర్వాత కొంతకాలం స్థూలముగా ఈ జగత్తు మనుగడ సాగించి మళ్ళీ చిట్ట చివరికి ఆయనలోనే లయించుతుంది, ఆయనలోనే చేరి ఉంటుంది అన్న విషయాన్ని ఆయన ప్రస్తావన చేసి తాను చెప్పబోయేటువంటి పురాణ సంహితలో ప్రధానమైనటువంటి విషయం ఇది అని సూచన చేశారు. అసలు విషయంలోకి వెళ్ళాలి. అసలు విషయంలోకి వెళ్ళాలంటే తాను ఆచార్య పరంపరను స్మరించి చెప్పాలి. ఎప్పుడు కూడా మా అంతటా మేమే చదువుకున్నామండి, మేమే మాకు అవగాహనలోకి తెచ్చుకున్నామండి, అది మేము చెబుతున్నామండి అంటే మరి మీ అవగాహన ఎంతవరకు ఉన్నదో, ఎంత విశుద్ధమైందో, ఆ విషయాన్ని అవగాహన చేసుకోవడానికి మీకు ఉండేటువంటి అధికారం ఎంతో తెలియదు. ఎందువల్లంటే సాధారణమైనటువంటి మానవులకు భ్రమ, ప్రమాద, విప్రలిప్స, కరణాపాఠవములని 4 రకాల దోషాలు ఉంటాయి. భ్రాంతి కలగచ్చు. మనం చూస్తాం, కంటితో చూస్తుంటాం, ఒకప్పుడు ఈ కంటికి ఏదో దోషం ఉండేటది, ఒక వస్తువు మరొక వస్తువుగా గోచరించవచ్చును. అక్కడ ఏదో ఒక భావం ఉంటే మరొక భావం తోచవచ్చును. ఒక శబ్దం ఉంటే మరొక శబ్దంగా మనకు దోషం వల్ల కనిపించవచ్చును. లేదా అనవధానత. మనం ఆ పుస్తకం చదివేటప్పుడు, ఆ గ్రంథాన్ని అధ్యయనం చేసేటప్పుడు మనస్సు ఏకాగ్రంగా అందులో ఉండకపోవచ్చు. ఇంకా ఏవేవో విషయాలు వచ్చి మన మనస్సుని కలత పెడుతుంటే మన మనస్సు ఏకాగ్రతను కోల్పోతుంది. దాన్ని ప్రమాదం అంటారు. ప్రమాదో అనవధానత. ప్రమాదం అన్నదానికి యాక్సిడెంట్ కాదు, ఎక్కడో పడిపోవటం, ఏదో గుద్దేయటం కాదు, మనస్సు ఏకాగ్రంగా లేకపోవటం దాన్ని ప్రమాదం అంటారు. విప్రలిప్స, వంచన. ఒకప్పుడు అక్కడ ఏదో ఉంటే దానిని మరొక రకంగా అర్థం చేసుకోవాలనేటువంటి భావన మన మనస్సులో కూడా దాని యందు ఉండవలసినటువంటి అభినివేశం లేకపోవటం చేత కలుగుతుంది. మరొకటి కరణాపాఠం, ఇంద్రియముల యొక్క పాఠం కూడా ఉండకపోవచ్చు. మనం ఆ చదివినటువంటిది బుద్ధిలో సరిగా పడకపోవచ్చు, ఆ బుద్ధి దృఢంగా దాన్ని అందుకోగలిగినటువంటి సామర్థ్యం కలది కాకపోవచ్చు. ఇటువంటివి 4 రకములైనటువంటి దోషాలు మనకు వస్తాయి కనుక ఏదైనా ఒక విషయాన్ని మేము తెలుసుకున్నామండి, మేము పుస్తకాలు చూసామండి, మాకు ఈ అవగాహనలోకి వచ్చిందండి, అది మీకు చెబుతున్నామంటే అంత మాత్రం చేత అది ప్రమాణం కానీ కాదు. ఎప్పుడు ప్రమాణం అవుతుంది? ఎవరికైతే ఈ భ్రమ, ప్రమాద, విప్రలిప్సాకరణాపాఠములనేటువంటి దోషములకు అవకాశం ఉండదో అటువంటి మహానుభావులైనటువంటి ఆచార్యులు చెప్పినటువంటి క్రమాన్ని చెప్పి, అయ్యా మా పెద్దలు ఇదిగోనండి, మా పూర్వాచార్యులు వీరండి, వారి శిష్యులు వీరండి, వారి శిష్యులు వీరండి, ఈ గురు శిష్య పరంపరలో మా దగ్గరికి ఈ విజ్ఞానం వచ్చింది అని చెప్పినప్పుడు వీరి ఎందుకు ప్రామాణ్యం లేకపోయినా గురువుగారి ఎందుకు ప్రామాణ్యం ఉండటానికి తగిన అవకాశం ఉంది కనుక, ఓహో పెద్దలు చదువుకున్నవారు, వారి దగ్గర నుంచి మీరు చదువుకున్నారు కనుక వీరు కూడా వారిలోంచి కొంత పొంది ఉంటారు అనే ఒక విశ్వాసం మనం పొందడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఏం చేయాలి? పరాశరుడు కూడా పులశ్చుడనేటువంటి మహానుభావుడు అనుగ్రహించాడు, నాకు అన్ని పురాణ సంహితలన్నీ స్ఫురిస్తాయి అని చెప్పాడు. అలా చెప్పినందువల్ల తనకు స్ఫురించిన తనకు కూడా ఒక ఆచార్య క్రమం ఉన్నది. ఆ క్రమంలో తన దగ్గరికి వచ్చింది, తాను ఉపదేశాన్ని పొందాడు. అంటే స్ఫురించడం అంటే అర్థం ఏంటంటే భూమిలో ఉన్నటువంటి నీరు తవ్వేవాడు ఎవడో ఉంటే పైకి వస్తుంది. భూమిలో నీరుంది కదా అని దానితో ఎక్కడికి పొంగదు. దానికి ఉండేటువంటి ఆ పొర తొలగించాలి. ఆ భూమికి ఉండేటువంటి పొరను తొలగించినప్పుడు లోపల ఉండే జలం పైకి వస్తుంది. అంటే సంస్కార రూపంగా పెద్దలు అనుగ్రహించినటువంటిది లోపల ఉన్నది ఆచార్యుని వల్ల అది వెలుపలికి వస్తుంది. అది అంతే తప్ప అసలు ఆచార్యుడే అక్కర్లేదు,
వారు వరం ఇచ్చేశారు కనుక ఇలా వచ్చేసి బుర్ర కాస్త పుచ్చిపోయి ఏదో పెద్దదైపోతుందనే అభిప్రాయం మాత్రం మనం పెట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అలా ఎప్పుడూ ఉండదు. భగవంతుడు కూడా అలా ఇవ్వడు. భగవంతుడు కూడా ఆయన పని చెయ్యడు. ఆయన సర్వజ్ఞుడైనా ఆయన గురువు దగ్గరికి వెళ్తాడు, ఒక ఆచార్యుడి దగ్గరికి వెళ్తాడు. ఓ సంప్రదాయ పరంపరణ అస్తి సంప్రదాయ విహీనాయా విద్యాస్త నిష్ఫలాకృతా అని అంటారు పద్మపురాణం చేసి. సంప్రదాయము లేని విద్యలు నిష్ఫలములు. అతఃకలవు ప్రవర్తంతే చత్వార సంప్రదాయిన అని 4 రకాల సంప్రదాయాలు చెందినటువంటి వారు లోకంలో ఉంటారండి అని మనకు పద్మపురాణం చెబుతుంది. సంప్రదాయం లేకపోతే బంగారపు బళ్ళెరానికైనా గోడ చేర్పు అవసరం అంటుంటారు మన వాళ్ళు. ఆ విధంగా ఎంత గొప్పవారైనా, ఎంత విజ్ఞానం కలవారైనా, ఎన్ని గ్రంథాలు చదివిన వారైనా ఆ చదివినది ఒక ప్రణాళికాబద్ధమై ఉంది, ఒక క్రమం అయి ఉన్నది, ఒక చక్క నిర్దిష్టమై ఉన్నది అంటే అది ఆచార్యముఖంగానే రావాలి. అందుకే ఆచార్యవాన్ పురుషో వేద అని ఉపనిషత్తు చెబుతుంది మనకి. ఆచార్యుడు కలిగిన పురుషుడే తెలుసుకుంటాడు. ఒకప్పుడు కొత్తలో 35 ఏళ్ల క్రితం, ఇవాళ కదలేండి, వెనకెప్పుడో భగవద్రామానుజుల యొక్క శరణాగతి గద్య చదువుతుంటే శేషాశన అని ఉంది. శేష అంటే మనది తెలుస్తుంది. శేష అంటే అర్థం ఏంటి? పాము తెలుసును కదా. ఆ పక్కనే ఉంది శేషాశన. అందువల్ల బుద్ధి ఏం చేస్తుంది? శేష అంటే పాము అయినప్పుడు శేష అశన అంటే ఏమవుతాడు? పాము తినేవాడు అవుతాడు, గరుత్మంతుడు అవుతాడు. మన సంస్కృత భాషా జ్ఞానం మన ఏం చేస్తుందంటే శేష అంటే పాము గనక శేష అచన అంటే అర్థం ఏంటి? పాము తినేవాడు. ఆ పాము తినే పెద్ద మనిషి ఒక ఆయన ఉన్నాడు గరుత్మంతుడు, అందువల్ల గరుత్మంతుడు అని టక్కని అర్థం చెప్పేసుకుంటాం. ఒక ఆయన మా దగ్గర కోదండరామాచార్య గారిని ఒక ఆయన వైఖానతుడు, ఆయన మాకు చాలా సన్నిహితుడు. ఆయన ఏం పెద్దగా చదువుకోలే, ఒక ఫ్యాక్టరీలో పనిచేసినవాడు, కానీ సంప్రదాయం తెలుసు. వచ్చి అయ్యా శేషాసన అంటే ఏమర్థం చెప్పారండి అన్నాడు. ఏంటండి సంస్కృతం ఆ మాత్రం తెలియదా మీకు? శేషాసన అంటే గరుడు అన్న. పప్పులో కాలేశారు. శేషాసన అంటే గరుడు కాదు, శేషం అశ్నాతి. భగవన్ నివేదిత శేషం అశ్నాతి. భగవంతుని నివేదనము చెయ్యగా ఆ శేషభూతమైన దాన్ని తినే యోగ్యత గలవాడు ఎవడో ఆయన శేషాసనుడండి అంటే విశ్వక్షేణుడు అని అర్థము అన్నారు. ఇక మన పాండిత్యం ఏమైపోయింది? కట్టగట్టి వదలు పెట్టవలసింది. అంటే సంప్రదాయం తెలియకపోతే ఏమీ తెలియదు. భాషా జ్ఞానం ఉంది కదా, మా దగ్గర పుస్తకాలు ఉన్నాయి కదా, మాకేదో భగవంతుడు బుద్ధి ఇచ్చాడు కదా, మేమే చక్కగా మేమే చేసుకుంటామంటే, మేమే వండుకు తింటామంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మీ పాకము స్వహస్త పాకము గుట్టం స్వచ్ఛము కానిండు. మీరు వండుకునేది బాగా స్వచ్ఛంగా ఉండొచ్చు, కానీ రుచి పచ్చి అందులో ఉండదు. అలాగా మనం వండుకు తింటామంటే రుచి లేని పదార్థం వండుకున్నట్టుగా మేమే పుస్తకాలు చదువుతాం, మేమే తెలుసుకుంటామంటే అది వివేకవంతమైన విషయం కాదు. ఆచార్యముఖంగా తెలుసుకోవాలి. అందుకోసం ఆచార్య పరంపరను చెప్పాలి. చెబితే కానీ అక్కడ ఒక విశ్వాసం కలగడానికి అవకాశం ఉండదు. కనుక మరి ఆచార్య పరంపరలో మరి ఎక్కడికి వెళ్ళాలి? భగవంతుడి దగ్గరికి కూడా వెళ్ళాలి. లక్ష్మీనాథ సమారంభం అనేది అక్కడి నుంచి కదా మనకు ఆచార్య పరంపర ప్రారంభమైంది. అందువల్ల మొట్టమొదటి ఏం చేశాడంటే కృష్ణం వందే జగద్గురు అన్నట్టుగా సర్వ ఆచార్య పరంపరకు ఆదిభూతుడైనటువంటి వాడు నారాయణుడు కనుక నారాయణుడు యొక్క స్తవనం చేశాడు. మొట్టమొదట స్తవనం చేసి ఒక్కసారి 2-3 శ్లోకములలో ఆ భగవంతుని యొక్క స్తవనం అయిన తర్వాత అప్పుడు ఇదిగోనయ్యా నేను ఇలా చదువుకున్నాను, మా గురువుగారు వీరు, వారు గురువుగారు వీరు, వారి తారు గురువుగారిలో ఇలా పరంపరలో మాకు వచ్చినది అని తన యొక్క ఆచార్య పరంపరను స్మరణం చేశాడు. ఇది చాలా అవసరం ఉంటారు. ఇందాక చెప్పుకున్న ఆచార్యవాన్ పురుషో వేద. ఒక ఆయన కళ్ళు కట్టేశారట, ఎక్కడో వదిలేశారు, పొమ్మన్నారు. పొమ్మంటే వాడే అక్కడేం ఆత్మహత్య చేసుకుంటాడా? ఏమీ చేసుకోడు. కళ్ళు విప్పుకున్న తర్వాత అటు ఇటు చూస్తాడు, ఏదో దిక్కు పట్టుకుని కొంత దూరం పోతాడు. పోయిన తర్వాత ఎవడో తలక మాసిన వాడు కనిపిస్తాడు, ఎక్కడో పని చేసుకుని కనిపిస్తుంటే ఏమయ్యా అని వాడిని పలకరించి, బాబునైనా నేను గంధార దేశాన్ని నుంచి వచ్చానయ్యా, అక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని అడుగుతాడు. అడిగితే నాకు తెలియదు బాబాయ్, అక్కడెక్కడో ఉన్నాడంటే ఆయన అడగండి అంటాడు. ఆయన అక్కడి నుంచి ఇంకో చోటుకి పెడతాడు, అక్కడి నుంచి మరో చోటుకు వెళ్తాడు. ఇలాగ ఒక్కొక్కడిని నెమ్మదిగా వాకప్ చేసుకుంటూ చిట్ట చివరి తన గంధారానేవ ఉపసంపద్యేత, చక్కగా తను వెళ్ళవలసిన ప్రదేశానికి వెళ్తాడు. ఎలా వెళ్ళాడు? కళ్ళు కట్టి ఎక్కడో వదిలేశారు. వదిలేసిన వాడు ఎక్కడికి వెళ్ళాడు? తాను ఎక్కడికి చేరాలో అక్కడికి చేరగలిగాడు. ఎలా చేరగలిగాడు అంటే 10 మందిని అడిగి వాళ్ళ ద్వారా తెలుసుకుని మార్గాన్ని పొంది వాడు వెళ్ళాడు. అందులో బుద్ధిమంతుడైనటువంటి వాడు ఆచార్యుల దగ్గరికి వెళ్ళినట్టయితే అందరు ఆచార్యులకు అన్నీ తెలియకపోవచ్చు, అన్నీ చెప్పకపోవచ్చు, కొన్ని తెలుస్తాయి తప్పకుండా. వారి నుంచి కొంచెం ఒక తుమ్మెద
ఏ విధంగా అయితే అనేక వృక్షముల నుంచి తాను మధువుని స్వీకరిస్తుందో ఆ విధంగా అనేక మంది ఆచార్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండే విషయములను తాను స్వీకరించాలి. అందువల్ల ఈ ఆచార్య పరంపర లేకపోయినట్టయితే తాను సాధించినటువంటిది అది సాధుతమము కాదు, మంచిది కాదు. అందుకని ఆచార్య పరంపరను చెబుతూ మొట్టమొదటిగా భగవంతుడు సర్వాచార్య మూలమైనవాడు గనక అసలు తాను తాను ఆవిష్కరిస్తున్నటువంటి విష్ణు పురాణంలో ప్రధానమైన ప్రమేయం చెప్పదగిన వస్తువు అది. ఏమిటా వస్తువు? విష్ణు అనే వస్తువుని గురించి తాను అందులో చెప్పబోతున్నాడు. అందువల్ల ఆయన స్తోత్రం ప్రారంభించాడు. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. ఇది మనం చదువుతుంటాం, విష్ణు సహస్రనామం చదివి శ్లోకం చదువుతుంటాం. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. అవికారాయ మనం వెనక చెప్పుకున్నాం. తత్వేన యశ్చిదజిదీశ్వర అనే శ్లోకాన్ని గురించి చెప్పుకుంటున్నప్పుడు అయ్యా ఏమిటి ఇందులో చెప్పాడండి? చిత్ అని చెప్పబడేటువంటి జీవవర్గాన్ని గురించి చెప్పాడు. అచిత్ అని చెప్పబడేటువంటి జడమైన ప్రకృతి తత్వాన్ని గురించి చెప్పాడు. ఆ భోగం అంటే ఏమిటి? చేతనుడైనటువంటి జీవుడు అచిత్ అయిన అంటే చేతనరహితమైన ఈ ప్రకృతిలో తాను ఉన్నప్పుడు ఈ ప్రాకృతిములైన గాలి, నీరు, నిప్పు మొదలైనటువంటి పదార్థములను ఏ విధంగా భోగించాలి? భోగించడానికి ఒక ఉపాయం ఉన్నది, ఒక ప్రక్రియ ఉన్నది. అది ఏమిటి? ఇలా భోగించడమే పరమార్థమా? ఇంతకంటే ఏమన్నా ఉన్నదా? ఉన్నది. అపవర్గం ఉన్నది. మరి అపవర్గం అనేటువంటి ఉత్తమ స్థితిని పొందడానికి ఏమిటి ఉపాయము? ఆ ఉపాయం కూడా చెప్పాలి. అందువల్ల ప్రకృతిని చెప్పాలి, ప్రకృతిలో ఉండేటువంటి జీవుని గురించి చెప్పాలి, ఈ జీవుడు ప్రకృతిలో ఉండి భోగించడానికి కావలసిన భోగ ఉపాయం చెప్పాలి, ఈ భోగమును విడచి తాను ఉత్తమ స్థితిని పొందడానికి కావలసిన అపవర్గ ఉపాయం కూడా చెప్పాలి. ఇవన్నీ కూడా ఉదారంగా మహానుభావుడు చెప్పాడు. అందువల్ల ఇప్పుడు ఈ చెప్పిన వాటిలో చిత్, అచిత్, ఈశ్వర మూడు తత్వములు చెప్పారు. ఈశ్వరుని ఇప్పుడు స్తుతిస్తున్నారు. ఈయన ఎటువంటి వాడండి? చిత్, అచిత్ రెండు కంటే వేరైన వాడు. చిత్ అంటే అర్థం జీవకోటి, మనమంతా, మనందరికంటే వేరైనటువంటి వాడు పరమాత్మ. ప్రకృతి కంటే వేరైన వాడు. ప్రకృతి అంటే ఏమి కదా, మన కంటికి కనిపిస్తోంది స్పష్టంగా. మన కంటితో చూస్తాం, చెవితో వింటాం, స్పృశిస్తాం. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనేటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవే ప్రకృతి. అవి స్థూలముగా ఉంటే శబ్ద, స్పర్శ, రూపరస, గంధములు అంటాము. అవి కనుక కొంచెం పెద్దగా ఉన్నట్టయితే, బాగా సూక్ష్మంగా ఉంటే శబ్దస్పర్శ, రూపరస, గంధములు అంటాము. అవి స్థూల దశలోకి వెళితే అంటే గ్రాస్ అంట చాలా పెద్ద స్థితిలో కనుక వెళ్ళినట్టయితే అప్పుడు వాడికి పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము అని పేర్లు పెడతాం. అంటే తత్వం ఒకటే. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనేటువంటివి సూక్ష్మాంశములైతే పృథివీ, జల, తేజో, వాయువు, ఆకాశములు అనేవి స్థూలములైనటువంటి అంశములు. దీనికి అంతటికీ కలిపి ప్రకృతి అని పేరు. ఈ ప్రకృతి నిరంతరము వికారాన్ని చెందుతూ ఉంటుంది. ప్రకృతిని మనం ఎలా గుర్తిస్తామంటే ఏదైతే ఒక్క క్షణము కూడా మార్పు లేకుండా ఉండలేదో నిత్య పరిణామశీలమైనది ప్రకృతి. దానికి ఏంటి ఉదాహరణ? మన శరీరమే ఉదాహరణము, చెట్టులు పుట్టలు ఉదాహరణము. మనకు తెలియకుండానే మన శరీరంలో నిరంతర పరిణామం ఏర్పడుతుంటుంది. 63-67 సంవత్సరాల క్రితం నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు అలా లేను కదా. అప్పుడు ఇలా ఎత్తుకున్నారు, వాళ్ళు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు, ఏవో పాలు ఇచ్చారు, అది చేశారు, ఇది పెట్టారు, అవి ఏవో చేష్టలు, విలాసాలన్నీ చేశాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అప్పుడున్న శరీరం ఇప్పుడు లేదు, మార్పును చెంది బాల్యమని, కౌమారమని, యౌవనమని, చిట్ట చివరికి వార్ధకం అని ఈ స్థితిలోకి, చిట్ట చివరి స్థితిలోకి ఇది వచ్చింది. ఇది ఒక పరిణామం. ఈ పరిణామం శరీరంలో కనిపిస్తుంది కనుక దీనికి ఏమని పేరు? ప్రకృతి అని పేరు. ఏదైతే నిరంతరము పరిణామాన్ని చెందుతూ ఒక రూపంగా ఉండకుండా ఇప్పుడు చూచిన విధంగా మరొక క్షణంలో ఉండకుండా ఉండే లక్షణం కలదేదో అది వికారాస్పదమైన వస్తువు. కానీ పరమాత్మ అటువంటి వాడు కాదండి. పరమాత్మకి ఏ రకమైన వికారములు లేవు. ఏ క్షణము కూడా ఆయన మార్పు చెందడు. సదా ఏకరూప రూపాయ, దాన్నే చెబుతారు. ఎప్పుడు ఏకరూపముగా ఒకే విధముగా ఉండేటువంటి రూపము కలవాడు, ఆకారము కలవాడు. ఆయన యొక్క స్వరూపం అంటే ఆయన యొక్క లక్షణం. రూపం అంటే రూప్యతే అనేన ఇది రూపం. ఏ లక్షణము చేతనైతే ఒక వస్తువు యొక్క తత్వాన్ని మనం గుర్తించగలుగుతామో ఆ లక్షణానికి రూపం అని పేరు. మార్పులు చెందే రూపాలు కనుకుంటే ఇప్పుడు కాసేపు ఒక లక్షణం, రేపు పొద్దుట ఇంకో లక్షణం ఉంటే ఆ లక్షణములన్నీ మారిపోతున్నాయి. కానీ పరమాత్మ యొక్క లక్షణం ఎప్పుడు జ్ఞానానందములే ఆయన యొక్క స్వరూపము.
ఏనాడు చూచినా జ్ఞానానంద స్వరూపుడయ్యే ఉంటాడు తప్ప మరొక రకమైన వికారాన్ని పొందేవాడు కాడు కనుక అవికారాయ. ఏమండి, జీవుడు కూడా అటువంటి వాడే కదండి. జీవుడికి మాత్రం వికారం ఉందా? భగవద్గీతలో చెప్పాడు కదా, నాయం హంతి న హన్యతే, ఏదో నశోష్యతే నదాక్ష్యతే, అది అశోష్యోయం అదాక్యోయం అక్లేద్య, ఇవన్నీ మేము చెప్పుకొచ్చారు కదా. ఈ ఆత్మ అనేటువంటి తడుపరానిది, ఇది ఎండింపరానిది, ఇది కాల్చరానిది, ఇది ఏ రకమైనటువంటి నజాయతే మ్రియతేవా, ఇది పుట్టేది కాదు పోయేది కాదు అని అంటుంటే మరి జీవుడికి కూడా వికారం లేదని కదా అర్థం. మరి జీవుని కంటే పరమాత్మకు ఏమిటి వైలక్షణ్యము అంటే, నాయన జీవునికి కొన్ని లక్షణములు ఉన్నాయి. వికారములు అంటే ఈ చెప్పేటువంటి ఈ బాహ్యములైనటువంటి ప్రాకృతికమైనటువంటి వికారం లేకపోవచ్చు, కానీ వికారము కలిగిన వస్తువు యొక్క సంబంధం వాడికి ఉన్నది. అంటే ప్రకృతి యొక్క సంబంధం వాడికి ఉన్నది. అందుకే వాడు అవిశుద్ధుడు, వాడిలో విశుద్ధి లేదు. మోక్ష దశలోకి వెళ్ళినప్పుడు వాడిలో విశుద్ధి వస్తుంది, కానీ మోక్ష దశకు వెళ్ళటానికి ముందు వాడు ఎటువంటి వాడు? అవిశుద్ధుడు. ఈ ప్రకృతిలో పడి ఉంటాడు, ఈ ప్రాకృతికమైన భోగములు అనుభవిస్తుంటాడు. ఈ భోగానుభవం వల్ల తనకు లేని సుఖ దుఃఖములను తనవిగా భావనం చేసుకుని తాను దుఃఖపడుతూ ఉంటాడు. ఇటువంటి అవిశుద్ధమైన స్వభావం కలిగిన వాడు జీవుడు కనుక పరమాత్మ ఇటువంటి జీవుని కంటే కూడా వేరేనండి. వికారము లేని వాడు కనుక ప్రకృతి కంటే వేరైన వాడు, విశుద్ధమైన స్వభావం కలవాడు కనుక అవిశుద్ధుడైన బద్ధుడైన జీవుని కంటే కూడా ఆయన విలక్షణమైన వాడు. మరి నిత్యుడు ఉన్నాడు కదా, ప్రకృతి మోక్షాన్ని పొందినవాడు ఒకడు ఉన్నాడే. బద్ధతా దశలో ఉండేటువంటి జీవుడు విశుద్ధత లేనివాడు కావచ్చును కాక, కానీ వీడు పరమాత్మ యొక్క ఉపాసన చేశాడు. ఉపాసన చేసిన తర్వాత 8 గుణములు పరమాత్మతో సమానముగా పొంది వాడు సత్యకామ సత్య సంకల్ప అన్నట్టుగా అటువంటి గుణాష్టకంతో మోక్ష దశలో నిరంజన పరమం సామ్యము బైతి పరమాత్మతో బాగా సన్నిహితమైనటువంటి స్థితిలో వాడు ఉన్నాడు కదా. మరి అప్పుడు ఆ సంగతి ఏమిటి అంటే, ఆయన కూడా ఎప్పుడూ అలా ఉన్నవాడు కాదు. ఆయన చరిత్ర కనుక చూస్తే ఈ ముక్తుడు గారి చరిత్ర ఏమిటండి, బాలానప్పుడండి దివ్య సాకేతంలో కొంతకాలం ఉన్నటువంటి పెద్ద మనిషి. ఎందుకంటే ఆయన చరిత్రలోకి వచ్చేటప్పటికి ఈ ప్రకృతి మండలంలో ఎక్కడో ఒక్కడ ఉన్నాడు. ఓ ఫలాని పేరు కలిగే మనిషిగా ఉన్నాడు, లేదా పశువుగా ఉన్నాడు, పక్షిగా ఉన్నాడు, చెట్టుగా ఉన్నాడు, పుట్టగా ఉన్నాడు. అంటే వాడికి నిత్యత్వం లేదు. ఆ మోక్షంలో ఏ స్వరూపమైతే తాను పొందాడో ఆ పొందిన స్వరూపము నిత్యము కలిగిన వాడు కాడు. కానీ పరమాత్మ అటువంటి వాడు కాడు. అవికారాయ శుద్ధాయ నిత్యాయ. అయితే ఏమండి, ఆత్మ అంటున్నాం కదా, మరి జీవుణ్ణి ఆత్మ అంటుంది ఉపనిషత్తు, పరమాత్మను కూడా ఆత్మ అంటుంది, భగవంతుని కూడా ఆత్మ అంటోంది. ఇద్దరి పేర్లు ఒకటే కదా, ఏమిటి తేడా అని ఒక ప్రశ్న. అంటే నాయన నిజమేనాయన, ఆయన్ని ఆత్మ అంటాము, భగవంతుడిని ఆత్మ అంటాము, కానీ ఈయన ఉత్త ఆత్మ, ఆయన పరమ ఆత్మ, ఇది తేడా. ఈయన ఉత్త ఆత్మ, ఆయన పరమ ఆత్మ. ఎక్కడైనా అనాలంటే నిరుపాధికంగా ఆత్మ ఆత్మ అనే శబ్దం కనుక ఉపనిషత్తులో ప్రయోగిస్తే ఆయన పరమాత్మే. కానీ ఏదైనా ఒకటి చేర్చి కనుక నాడు జీవాత్మ అన్నామనుకోండి, ఏదో చేర్చి అన్నామనుకోండి, వాడు ఆత్మే, కానీ జీవుడై బ్రతుకుతున్న ఆత్మ తప్ప పరమ ఆత్మ కాదు. ఎందువల్ల అంటే ఆత్మ అనేటువంటి శబ్దాన్ని 2 అర్థాల్లో వాడమన్నారు. ఒకటి పరమాత్మ అనే అర్థంలో వాడండి, రెండవది జీవుడు అనే అర్థంలో వాడండి. ఒకటి పరమాత్మ అనే అర్థంలో ముఖ్యంగా వాడండి, జీవాత్మ అనేటువంటి అర్థంలో సెకండరీ మీనింగ్గా వాడండి. అంటే లోకంలో మనందరికీ తెలుసును, ఒకదానికి ప్రైమరీ మీనింగ్ ఉంటుంది, సెకండరీ మీనింగ్ ఉంటుంది. మనం రోడ్డు మీద ఒకటి ఆటో వెళుతోంది, ఏ ఆటో ఇటురా అంటాం మనం. ఆటో ఇటురా అంటే ఆటో అంటే అర్థం ఏమిటి? 3 చక్రములు కలిగిన ఒక బండి. డిక్షనరీలో రాసేది అదే కదా అర్థం. ఆటో అనగా 3 చక్రములు కలిగిన ఓ బండి. కానీ ఏమన్నావు? ఏ ఆటో ఇటురా అన్నావు అంటే 3 చక్రములు గల బండి వస్తుందా? రాదు. మరి మన ఉద్దేశం ఏమిటి? మనకు ఇది ఏమైనా కొంచెం లూజా? 3 చక్రములు కలిగిన అచేతనమైన వస్తువు రాదని తెలుసును, కానీ ఏ ఆటో ఇటురా అంటున్నామే అంటే ఆటో రమ్మని కాదు, ఆటో కలిగిన ఓ ఆసామి ఇటురా. అందుకని ఆటో ఇటు రాగానే అది రాదు, అది అక్కడే ఉంటుంది, వాడు పరిగెత్తుకొస్తాడు మన ఇంటికి. అంటే అర్థం ఏమిటి? ఆటో అనే శబ్దానికి ఒక అర్థము మామూలుగా వ్యవహార సిద్ధమైంది 3 చక్రములు కలిగిన బండి అయితే, మనం చేసిన వ్యవహారంలో ఆటో అంటే ఆటో గల ఆసామి అని అర్థం అనమాట.
అలాగే లోక వ్యవహారంలో ఆత్మ 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 అంటున్నారు, జీవాత్మను ఆత్మ అంటున్నారు తప్ప ఇది గడ్డలికా ప్రవాహం. గడ్డలికా ప్రవాహం అంటే ఏంటి? గొర్రెల మంద. గొర్రెల మంద వెళుతుంటుంది. ఓసారి చూడండి, నదిలో ఓ 400-500 మంది గొర్రెలు ఇలా దాటుకుంటూ వెళతాయి. ఆ వెళుతున్నప్పుడు మొదటి గొర్రెకి ఓ పుడకడ్డం వస్తుంది. ఆ ప్రవాహంలోకి వచ్చే చిన్నది ఏదో పుడకడ్డం వస్తుంది. అదేం చేస్తుంది? ఆ పుడకడ్డం వచ్చిందని ఒక్కసారి లగించుతుంది. రెండో గొర్రెకి ఆ పుడకడ్డం రాదు, కానీ అది ఎక్కడికి వచ్చి గెంతుందో ఇది కూడా అక్కడ గెంతుతుంది. ఈ దీంతో ప్రారంభించి 400 గొర్రెలు అక్కడ రావడం, ఇలాగెంతడం అనమాట. ఇది గడ్డలికా ప్రవాహము. అర్థమైంది కదండి. అందులో ఈ గడ్డలికా ప్రవాహంలో తత్వము తెలియక మనందరినీ ఆత్మ ఆత్మ అనేస్తున్నారు తప్ప నిజానికి వీడు ఆత్మ కాదు. ఎందువల్ల? ఆత్మకు ఉండవలసిన లక్షణం వీడి దగ్గర లేదు కనుక. ఆత్మ అంటే ఏమిటి చెప్పింది ఉపనిషత్తు? ఆప్యత్వాత్ ఆప్తత్వాదాత్మా. ఆప్యత్వాత్ పొందబడేవాడు గనక, ఆప్తత్వాత్ చాలా ప్రియమైన వాడు, మనని వంచన చేయనివాడు గనక, పరమ ఆప్తుడైన వాడు గనక, మన చేత పొందబడేవాడు గనక. అంటే మన ఆత్మ, మనం అనుకునేటువంటి ఆత్మ మన వంచన చేయకుండా ఉంటుందా? ఏమీ ఉండదు. ఎందుకంటే దీనికి వెనకాల ఒక కర్మ ఒకటి ఉంటుంది. ఆ కర్మను బట్టి ఒకప్పుడు కారాగారంలో పారేయచ్చు, లేదా ఒకప్పుడు చక్రవర్తిగా కుర్చీలో కూర్చోబెట్టచ్చు. ఏమో ఎప్పుడు ఏ స్థితిలోగా తీసుకెడుతుందో మనకు తెలియదు. ఈ పరంపరలో, ఈ జనన మరణ పరంపరలో ఈ ఆత్మ అనేటువంటిది ఎప్పుడు ఏ స్థితిలోకి మనకి తీసుకెడుతుందో తెలియదు. ఎందువల్ల? దీని వెనకాల కర్మ అనేటువంటిది ఒకటి ఉంది కనుక. అందువల్ల ఈ ఆత్మ అనేది ఆప్తము కాదు, నమ్మదగినది కాదు. పోని పొందదగింది అందామంటే అది పొందదగింది కాదు. మనవాడు చెప్పారు, అయ్యా ఆ గోతిలో పడిపోకండి, ఆ గోతిలో పడిపోకండి అన్నారట ఆళ్వారు. ఏ గోతిలో పడద్దు? ఆత్మ అనే దాన్ని పట్టుకుని దాని యొక్క అనుభవం పొందడమే పరమార్థం అని మీరు వంచన పొందవద్దు. ఆత్మ కంటే వేరైన పరమాత్మ ఒకటి ఉన్నది. ఆ పరమాత్మ యొక్క అనుభవమే మోక్షము. దాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి, అంతేగాని మధ్యలో ఉండే గుంటలో పడిపోవద్దు. కైవల్యం అనేది ఒక గుంటట. కైవల్యం అనే ఒక ప్రదేశం ఉందిట. కైవల్యం అంటే అర్థం ఏమిటంటే, విరజా నదిని దాటుతారు. ఈ బ్రహ్మాండ భిత్తంతా దాటిన తర్వాత విరజ అని ఒక నది ఉందిట. ఆ నదిని దాటుతారట. దాటిన తర్వాత పరమపదం అని పరమాత్మ ఉండేటువంటి దివ్యస్థానం తాలూకు సరిహద్దు వస్తుందిట. అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఒక వైకుంఠం అనేటువంటి పురం ఉంటుంది. ఆ వైకుంఠపురానికి ముందు లోపలికి వెళ్ళటానికి ఒక బయలులాగా ఉంటుంది. కోర్టులు ముందు ఎలాగైతే ఓ 4 చెట్లు, ఒక రావి చెట్టు, ఆ చెట్టు ఈ చెట్టు తినేలు అవి ఉంటే, మన వాళ్ళు కోర్టు ముక్షలంతా వెళ్ళి అక్కడ కూర్చొని సమాన యోగక్షేమం చేస్తూ ఉంటారు. అయ్యా మీ కేసు ఎంతవరకు వచ్చిందండి, మీ కేసు ఎంతవరకు వచ్చింది, మళ్ళీ ఫైనల్కి వేశారండి, ఏమో జీవితాంతా తిరగడమే సరిపోతుంది కావాలి బతుకంతా కూడాను అని పాపం సమాన యోగక్షేమం చేస్తుంది. కోర్టు పక్షుల్లాగా ఆవిడ కూర్చుంటారు. లోపలికి వెళ్ళరు, బయటికి పోరు, అక్కడే ఉంటారనమాట. అలాగే పాపం ఈ కేవలంలోనే వారు కొందరు ఉన్నారట, ఆత్మోపాసనం చేసేవారు. వీడు విరజానదికి యువతలకి రారు, అడు పరమపదంలోకి పోరు. పోకుండా ఆ బట్టబయలుగా ఉండే ప్రదేశంలో కేవలం అనే స్థానంలో కూర్చుని వారి గురించి వీరి గురించి వారు చక్కగా పర్యాలోచన చేసుకుంటూ ఉంటారు. వారి బ్రతుకంతా అంతే. నాయన అటువంటి ఆత్మానుభవం అనేటువంటి కైవల్యంలో పడద్దయ్యా అని మనకు ఆళ్వార్లు బోధిస్తారు. అర్థమైంది కదండి. అందువల్ల ఇంతకీ ఆత్మ అనేవాడు ఆప్తుడా, పొందదగిన వాడా? కాడు. ఆత్మ అనేవాడు ఎటువంటి వాడంటే గుళ్ళో పెడితే వెంటే ద్వారం లాంటి వాడు. ద్వారంలోంచే రావాలి మనం, కానీ ద్వారం దగ్గరే కూర్చోం మనం. తప్పనిసరిగా ద్వారం దగ్గరికి వెళ్ళవలసిందే, ద్వారంలోంచే లోపలికి వెళ్ళవలసిందే, కానీ ద్వారమే పరమార్థము కాదు. ఆ ద్వారం దాటిన తర్వాత లోపల చూడదగిన తత్వం ఒకటి ఉన్నది. అలాగే ఈ జీవుడి యొక్క స్వరూపం కూడా మనకు అవసరమే, కానీ ఇదే మట్టు కూర్చోకూడదు. నాయన ఈ జీవాత్మ యొక్క స్వరూపం కంటే పైన పరమాత్మ యొక్క స్వరూపం ఉన్నది, అది పొందదగినది అని అక్కడికి వెళ్ళాలంట. అందువల్ల ఆత్మ అనే శబ్దం యొక్క అర్థము మనకు పరిపూర్ణము కాదు. అందువల్ల పరమాత్మనే, ఈయనకంటే కూడా వేరైనటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడండి. అందువల్ల అవికారాయ, వికారములు లేని వాడు కంటే, ప్రకృతి కంటే వేడైనటువంటి వాడు. శుద్ధాయ, నిత్యాయ, బద్ధుడైనటువంటి జీవుని కంటే, ముక్తుడైనటువంటి జీవుని కంటే వేరైనటువంటి వాడు. ఆత్మశబ్దము చేత తాను మాత్రమే చెప్పదగిన వాడు పరమాత్మనే. ఇంకెటువంటి వాడండి? విష్ణవే. ఇంతగా ఆయన ఎవడండి? పరమాత్మ అంటే ఎవరో మాకు తెలియదు. ఇంద్రుడి గారు పరమాత్మ, బ్రహ్మగారు పరమాత్మ, శివుడి గారు పరమాత్మ, లేకపోతే వరుణుడి గారు పరమాత్మ, ఎవరో మాకు తెలియదు. ఆ పేరు కూడా చెప్పండి అంటే ఆ పరమాత్మ ఎవరో కాదండి, విష్ణవే. అంతటా పరివ్యాప్తమై ఉండేటువంటి తత్వము, అణువణువున వ్యాపించి ఉండేటువంటి తత్వం ఏదో అదే విష్ణు అనేటువంటి తత్వము.
ఆ తత్వమే. ఏమిటండి, ఎందుకు ఆయన ఆశ్రయించాలి, ఏమిటి దాని గొప్పదనం ఏమిటి? సర్వజిష్టవే, అందరినీ జయించినవాడు కనుక ఆయన పేరే. ఆయన పేరేమిటో తెలుసా? అజిత. ఎవరి చేత జయింపబడని వాడు ఏమండి, అందరినీ జయించి తన వశంలో పెట్టుకున్నటువంటి వాడు అనమాట. అర్థమైంది కదండి. అజితుడంటే ఎవరి చేత జయింపబడ్డు, ఎవరు ఆయన్ని అతిశయించి ఉండరు, అన్నింటినీ తాను డామినేట్ చేసి నా తత్సమః అభ్యధికశ్చ విద్యతే, ఆయనతో సమానుడైన వాడు లేడు, ఆయన కంటే గొప్పవాడు ఎవడు లేడండి. అంతటి మహానుభావుడు కనుక సర్వజిష్టవే, అంతటినీ జయించిన వాడు, అంతటినీ అతిశయించినటువంటి మహానుభావుడు ఉన్నాడండి. ఆయన గురించి మేము ఇప్పుడు పురాణంలో చెప్పబోతున్నాము. అంటే ప్రకృతి కంటే వేరుగా ఉండి, బద్ధజీవుల కంటే వేరుగా ఉండి, ముక్త జీవుల కంటే వేరుగా ఉండి, ఆత్మ అనే శబ్దం చేత చెప్పదగినటువంటి వాడై విష్ణు అనే పేరు కలిగి అందరికీ ప్రాప్యమైనటువంటి తత్వం ఒక ఆయన ఉన్నాడు. అందరినీ తన వశమందు పెట్టి, వషట్కార, అంతటినీ తన వశంలో పెట్టుకునేటువంటి పరమాత్మ, తాను ఎవరికీ వశపడని వాడు. అటువంటి ఆయన గురించి మేము చెబుతున్నాము. ఇంకా ఎటువంటి వాడు అంటున్నాము? అయితే ఎవరికీ దొరకనటువంటి ఆ పదార్థం మాకెందుకండి? దేనికి లొంగదు పదార్థం. అటువంటి పదార్థం ఉంటే మనకేమిటి ప్రయోజనం? కాదండి, మీరు కొంచెం చూస్తే ఈ కనిపించే వాళ్ళంతా ఆయనేనండి. మనకి ఎవరు కూర్చుని ట్రినిటీ అంటుంటాం కదా, త్రిమూర్తులు. మనకు ప్రపంచంలో చాలామందికి ట్రినిటీ అంటే తెలుసును బాగాను. మన ఫిలాసఫీ మిగతా తెలిసినా తెలియపోయినా ఈ మూర్తితత్వం మాత్రం బాగా తెలుసును. ఆ మూర్తితత్వం ఎవరో కాదండి, ఆయనేనండి. హిరణ్య గర్భాయ నమో హిరణ్య గర్భాయ హరయే శంకరాయ చ వాసుదేవాయ తారాయ సర్గస్థిత్యంతకారిణే. ఆయన ఎవరో తెలిసిన హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భ సంవర్తతాగ్రే అని మనకు వేదం చెబుతోంది. హిరణ్య గర్భుడు ఉన్నాడండి. ఇక్కడ మనకు ఉపనిషత్తుల్లో హిరణ్య గర్భుడు అంటే చతుర్ముఖ బ్రహ్మగారు కాదు, చతుర్ముఖ బ్రహ్మగా కనిపించే నారాయణుడు. ఇది విష్ణు పురాణం మనకు క్లారిఫై చేస్తుంది. బ్రహ్మరూపీ జనార్దన, బ్రహ్మరూపీ జనార్దన. ఎక్కడెక్కడ బ్రహ్మగారు గురించి చెప్పాల్సి వచ్చినా బ్రహ్మగారు అందు ఏమిటంటుంది విష్ణు పురాణం? బ్రహ్మరూపీ జనార్దన, బ్రహ్మరూపుడైనటువంటి జనార్దనుడు ఆయన చక్కగా ఆ జలంలో పడుకున్నాడండి. 2 జలాల్లో పడుకుంటాడు ఆయన. ఒకటి కారణార్ణవంలో పడుకుంటాడు, రెండవది కార్యార్ణవంలో పడుకుంటాట. అంటే మూలభూతమైన సముద్రం ఒకటి ఉంది, అదే అపయేవ ససజ్జాదు అని మనకి శాస్త్రం చెప్పేది అదే. అర్చతో వై తతఃకమభూత్ తస్మాత్ అర్కస్యాకత్వం అని మనకు బృహదార్ణికం చెబుతుంది. అర్చతో వై, పరమాత్మ సంకల్పం చేస్తున్నాడు. సంకల్పం చేస్తున్న పరమాత్మ నుంచి కం అభూత్, అర్చతో వై తతః కం అభూత్. ఆయన సంకల్పం చేసేటప్పటికల్లా ఆ సంకల్పము నుంచి మొట్టమొదటిగా అతి సూక్ష్మమైనటువంటి జలమంతా కూడా ఆవిర్భవించింది. అందువల్ల తస్మాత్ అర్కస్య అర్కత్వం, అందువల్ల పరమాత్మకు అర్కుడని పేరుట. అటువంటి ఆ జలము కారణభూతమైనటువంటి జలము, అది సూక్ష్మమైన జలము. దాన్ని ఆధారంగా చేసుకుని ఆయన అక్కడ శయనించి ఉంటాడు. అందువల్ల కారణార్ణవ శాయి అని పేరు. అంత సముద్రే కవయోవయంతి మనకు ఉపనిషత్తు చెబుతోంది. అయ్యా ఆయన సముద్రంలో వెతకండి, ఇక్కడ అక్కడ వెతికితే, కొండల్లోనూ బండల్లోనూ వెతికితే ఎక్కడ ఆయన దొరక్కపోవచ్చు. కానీ అక్కడికి వెళ్ళగలిగినట్టయితే, మీరు ఉపాసనాముఖంగా ఆ సముద్రాన్ని కనుక దర్శించగలిగినట్టయితే అందులో తప్పనిసరిగా ఆయన గోచరిస్తాడు. ఏ సముద్రంలో? ఈ సముద్రంలో కాదు, ఇక్కడుండే ఫిజికల్గా ఉండేటువంటి స్థూలమైన సముద్రంలో కాదు. అక్కడ సూక్ష్మమైనటువంటి విశ్వాన్నంతటినీ ఆవరించి ఉండే అతి సూక్ష్మ జలం ఏదైతే ఉందో ఆ జలంలో ఆయన కారణార్థవశాయిగా ఆయన ఉంటాడు. తన దివ్యధామమైనటువంటి శేషుడు, శేషాఖ్యంధామ మామకం, శేషుడు అనేటువంటి ఒక దివ్యమైన తేజస్సు ఉన్నదయ్యా, ఒక తెల్లని తేజస్సు ఉన్నది. ఆ తేజో మండలంలో నేను ప్రకాశిస్తూ ఉంటాను, వినీలమైనటువంటి తేజస్సుతో నేను గోచరిస్తూ ఉంటానంటాడు ఆయన. అది ఆయన అంతఃసముద్రే కవయో వయంతి. ఆ మహానుభావుడే సృష్టి చేయవలసి వచ్చినప్పుడు తాను రజస్సు అనేటువంటి గుణాన్ని స్వీకరించి హిరణ్య గర్భుడుగా తాను అండాంతర్వర్తిగా పుడతాట. బ్రహ్మాండంలో ఆయన పుడతాడు. ఆ బ్రహ్మాండం అండం తయారవుతుంది మొట్టమొదట. దీనికి కావలసిన మెటీరియల్ తయారు చేస్తాడు, పరమాత్మే తయారు చేసి ఇస్తాడు. దానికి మట్టి కావాలి, నీరు కావాలి, నిప్పు కావాలి, కొంత ఆకాశం కావాలి. ఇవన్నీ కలపాలంటే గాలి కావాలి కావద్దా? మట్టి, నీరు, నిప్పు ఇవన్నీ కూడా చేరాలంటే ఒక ప్రెషర్ కావాలి. ఆ ప్రెషర్కి వాయువు అనేటువంటి తత్వం కావాలి. ఇవన్నీ కలిసి ఒక వస్తువు ఏర్పడినప్పుడు ఒక అవకాశం కావాలి కనుక ఆకాశం కావాలి. ఈ 5ంటిని తయారు చేసి అప్పుడు ఈ సృష్టి
చెయ్యటానికి కావాల్సిన ఆ ఎలిమెంట్స్ ఆ బ్రహ్మగారికి ఇచ్చి ఒరే నువ్వు చెయ్యరా అంటారట. ఆ చెయ్యమని అనేటప్పుడు కూడా బ్రహ్మాండంలో ఈ పదార్థ జాతం అంతా కూడా చేర్చి ఒక గుడ్డులా తయారు చేసి ఆ గుడ్డులో వీడిని తీసుకొచ్చి అందులో మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం అంటాడు ఆయన. అది ప్రకృతి. ఆ ప్రకృతి నేను నా యొక్క తత్వమును నా యొక్క శక్తిని ఉంచడానికి ఆస్పదమైన వస్తువు ఆ బ్రహ్మాండం లోపల ఉంటుంది. ఇటువంటి బ్రహ్మాండములు శతకోటి బ్రహ్మాండములు ఎన్నో అనంతకోటి బ్రహ్మాండములు ఉన్నవి. అటువంటి ఒక బ్రహ్మాండం చరిత్ర మేము చెబుతున్నాం. ఆ బ్రహ్మాండంలో నా యొక్క శక్తిని అందులో ఉంచేటప్పటికల్లా వాడు విరాట్ పురుషుడుగా ఆవిర్భవిస్తాడు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని మనం పురుష సూక్తం చెప్పేటువంటి పురుషుడు ఆద్యోవతార పురుష అని శ్రీమద్భాగవతం చెబుతుంది. భగవంతుని యొక్క మొట్టమొదటి అవతారమే పురుషావతారము. అటువంటి పురుషుడు రూపుడుగా హిరణ్య గర్భుడు అందులో ఆవిర్భవిస్తాట. ఆ హిరణ్య గర్భుడు తన నుంచి రుద్రుని ఆవిర్భవింపజేసి ఇతరములైనటువంటి ప్రజాపతులందరినీ ఆవిర్భవింపజేసి నెమ్మదిగా సృష్టి చేస్తాడు. ఒక్కొక్క అండమందు ఒక్కొక్క చతుర్ముఖ బ్రహ్మగారు విరాట్ రూపుడై తాను ఆవిర్భవిస్తాడు అని మనకు సుబాలాద్య ఉపనిషత్తులు చెబుతున్నాయి. అటువంటి హిరణ్య గర్భుడు సాక్షాత్తుగా నువ్వు విష్ణువి, నువ్వు శంకరుడివి, ఇటువంటి మూర్తిత్రయాన్ని వహించినటువంటి స్వామి, వీటికి అతీతమై వాసుదేవ శబ్దం చేత చెప్పబడతావయ్యా. నువ్వు వీటికన్నింటికి అతీతమైన వాసుదేవ అనే శబ్దం చేత నువ్వు చెప్పబడతావు. సృష్టి స్థితి లయములకు కారణభూతుడైనటువంటి నీకు నమస్కారం చేస్తున్నాను ప్రారంభించి ఆ పురాణ ప్రవచనాన్ని నెమ్మదిగా ముందుకు కొనసాగిస్తున్నాడు. జై శ్రీమన్నారాయణ.